హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. 2025లో మనకి రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తూ మళ్ళీ ఎవరికి వేస్తాము అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ పూర్తి సమాచారం మనకి రైతు భరోసాకి ఒక కొత్త సమాచారం రావడం జరిగింది. అదంతా మీకు ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. అయితే రైతు భరోసాకి సంబంధించి సొమ్ము ఇచ్చి తీరుతాము అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. త్వరలో విధి విధానాలు అని చెప్పేసి రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు చూసుకున్నట్లయితే రైతు భరోసా సొమ్మని రైతులకు ఇచ్చి తీరుతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా మనకి గతంలో ఎకరానికి 5,000 ఇస్తే ఇప్పుడు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి విధి విధానాలు కూడా రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. గతంలో మనకి రైతు భరోసా కింద జనవరిలో రైతు భరోసా కింద వీళ్ళు 7,625 కోట్ల రైతులకు జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు పోయిన జనవరిలో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈసారి రైతు భరోసా మనకి ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క, అదేవిధంగా నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్, పొంగులేటి మనకి శ్రీనివాసరెడ్డి అధికారంలో సమావేశం జరిగి ప్రస్తుతం యాసింగ్ సీజన్లో రైతు భరోసా అర్హులను గుర్తించడానికి ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలే అధికారులు సేకరించిన దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓవరాల్గా ఇక్కడ గమనించుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా రైతులు ఇచ్చిన సమాచారం మేరకే, అంటే చాలా వరకు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క మంత్రులకి రైతులు ఏం సమావేశాలు అంటే ఆ సమావేశాలు ఏం చెప్పారంటే 1 నుంచి 10 ఎకరాల వరకు పెట్టాలని చెప్పి కొంతమంది చెప్పారు. లేదా ఒక రేషన్ కార్డుకే 1 నుంచి 10 ఎకరాల వరకు పెట్టాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే కనుక చేసినట్లయితే మనకి ఓవరాల్గా ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉందంటే 1 నుంచి 7 ఎకరాల వరకు చేయాలని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అటు ఒక రేషన్ కార్డుకి 7 ఎకరాల పైన ఉంటే వాళ్ళకి సీలింగ్ అంటే ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి కూడా 2 ప్రతిపాదనలు తెరపైకి రావడం జరిగింది. 1 నుంచి 10 ఎకరాల వరకు పెట్టాలా, లేకపోతే 1 నుంచి 7 ఎకరాల వరకు పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. చూడాలి. ఫైనల్గా అయితే 1 నుంచి 7 ఎకరాల వరకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైన మీ యొక్క కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతానికి రైతు భరోసా ఈ సీజన్కి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వేస్తూ 7 ఎకరాల వరకే ఒక రేషన్ కార్డుకి అన్నదానికి నిర్ణయం తీసుకోబోతున్నట్టు. ఎందుకంటే రైతు రుణమాఫీ ఏదైతే రేషన్ కార్డు లింక్ పెట్టి 2 లక్షల పైన ఉంటే ఇవ్వకుండా ఎట్లయితే ఆపారో అదేవిధంగా దీన్ని కూడా ఇలానే పెట్టాలని చెప్పేసి భావించడం అయితే జరుగుతుంది. చూద్దాం. సో త్వరలో అయితే విధి విధానాలు వచ్చే అవకాశం ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.